గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సకల వేదాంత గ్రంథాల వర్ణన అవకాశాలను పక్కన పెడితే దేవుడు ఎవరో, మనిషి ఎవరో, దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో, మానవ జీవితం ఎక్కడి నుండి వచ్చింది, తిరిగి మనిషి ఎక్కడికి వెళ్తాడు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఈ ప్రపంచానికి అర్థం కాని అనేకమైన ప్రశ్నలకు స్పష్టమైన జవాబు ఇవ్వగలిగే ఏకైక పుస్తకం బైబిల్ గ్రంథం. దేవుడు మానవాళికి ఇచ్చిన ప్రేమ లేఖ బైబిల్. ఏటి పియర్సన్ అనే దైవజనుడు అంటాడు, హిస్టరీ ఈజ్ స్టోరీ. హిస్టరీ ఈజ్ చరిత్ర, ఆయన కథ కదండి. ఆ కథలో నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను. ఆ కథలో 2024 సంవత్సరం మన జీవితంలో దాటిపోయింది. 2025వ సంవత్సరాన్ని దేవుడు మనలను మన పాత్ర పోషించటానికి తీసుకొచ్చాడు. విలియం షేక్స్పియర్ అంటాడు, ఎవ్రీబడి హ్యావింగ్ మాస్క్. ప్రతి మనిషి మన అసలు రూపం మనకే తెలుస్తుంది, మన దేవునికే తెలుస్తుంది. ప్రతి వ్యక్తి ముసుగు వేసుకున్నాం. లోకమనే రంగస్థలంలోకి వచ్చిన నటులు, నటీమణులం. ఎవరిని దేవుడు ఎక్కడుంచుతాడో అప్పుడు మనం రంగస్థలంలోకి వచ్చి మన పాత్రను పోషించి ఆ పాత్రకు న్యాయం చేసి మరలా మనం తెరమొక్కి వెళ్ళిపోవలసిందే. ఈ 2025వ సంవత్సరం నీది నాది. హల్లెలూయా. 2024వ సంవత్సరంలో చాలా మంది మన ప్రియులైన వారు మన మధ్యలో లేరు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహా కృప. అంటే నువ్వు పోషించాల్సిన పాత్ర ఏదో ఉంది. 2025వ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం చదువుకుందాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. ఈలాగున దావీదు అమాలేకీయులను దోచుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అమ్మాయికి ఇవ్వండి అమ్మా. దావీదు సమస్తమును రక్షించను. హల్లెలూయా. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును రక్షించాడు. హల్లెలూయా. ఈ మాట మనం ఆలోచన చేస్తే దావీదు ఏమేం పోగొట్టుకున్నాడు? ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే దావీదును అతనితో ఉన్న జనులను ఎలా ఏడ్చారంటే, ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. 5-6 వచనాల్లో రాయబడింది.
చూడండి, సహోదరీలు ఎక్కడైనా ఏడవగలరు. బ్రదర్ గారు అంతేనా? సహోదరీలు ఎక్కడైనా, అది ప్లాట్ఫామ్ మీద ఏడవగలరు, బస్ స్టాప్లో ఏడవగలరు, ట్రైన్లో ఏడవగలరు, ఫోన్లో కూడా ఏడవగలరు కదా. ఎప్పుడైనాను ఏడవగలరు. కొన్నిసార్లు అది మౌన భాష భర్తలకు తెలుస్తుందండి. ఏడ్చేటప్పుడు ఏదో ఉంది అని అర్థం కదా. ఎప్పుడైనా ఏడవగలరు, ఎక్కడైనా ఏడవగలరు. ఇక్కడ పురుషులు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నారు. కారణం ఏంటి? అమాలేకీయులు సిక్లగు మీద పడి కొట్టి దాన్ని తగులుబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకుని తీసుకుపోయారు. దావీదు, అతని భార్యలు, అతని కుమారులు, అతని కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయినారు. పట్టణాలు చూసినప్పుడు అగ్ని చేత కాల్చబడ్డాయి. చాలా పెద్ద నష్టం వాళ్ళకి కలిగింది. ఆ కారణాన్ని బట్టి దావీదు లాంటి వాడు ఏడ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు దావీదు ఏ ఏ విషయాల్లో నష్టపోయాడు అనేది నేను మొత్తం చెప్పను, కానీ టూకీగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ 1 సమూయేలు 29-30 అధ్యాయాల్లో ఇది మొదటి నష్టం. ఏంటి నష్టం? దావీదు ఫిలిస్తీన్లలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీసు నొద్ద చేరాడు. ఈ ఫిలిస్తీన్లు ప్రధానులు వారి సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇశ్రాయేలు రాజు అయిన సౌలుతో యుద్ధం చేయటానికి వాళ్ళు వస్తుంటే దావీదు ఫిలిస్తీన్లతో కలిసి సౌలుతో యుద్ధం చేయటానికి బయలుదేరాడు. ఈజ్ ఇట్ మిస్టేక్ ఆర్ నాట్? ఒకప్పుడు దావీదు ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. జీవము గల దేవుని సైన్యానికి విరోధంగా శత్రు సైన్యముతో కలిసి దావీదు ఫైట్ చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ సందర్భం అదే ఇక్కడ లాస్ కారణం, అదే ఇక్కడ వాళ్ళు ఏడ్పుకు కారణం, అదే వీళ్ళ యొక్క పతనానికి కారణం, అదే ఇక్కడ తీవ్రమైన నష్టం. చాలా పర్యాయాలు దేవుని ప్రజలము శత్రువులతో కలిసి దేవుని ప్రజలకు విరోధంగా మనం మాట్లాడతాం. మీకు తెలుసా ఇది ఎంత భయంకరమైన పాపమని? దావీదు మొదటి నష్టానికి కారణం ఏంటి? దేవుని ప్రజల మీద శత్రువులతో కలిసి దేవుని ప్రజలకు విరోధంగా ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. ఆకీసు రాజు ప్రధానులు అంటున్నారు, అయ్యా వీడొక హెబ్రీయుడు. ఏమంటున్నాడు? యుద్ధం మధ్యలో మనల్ని విడిచిపెట్టి సౌలు పక్షమున చేరిపోడని నమ్మకం ఏంటి? దావీదు ఎవరు? దావీదు ఎవరికి విరోధంగా పోట్లాడాలి? దావీదు ఎవరికి విరోధంగా లేస్తున్నాడు? నువ్వెవరువో నువ్వు ఎరిగితివా? యేసుక్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించిన వ్యక్తివని నీవు ఎరిగితివా? ప్రియమైన వారులారా, కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులు సైతం దూరం అయిపోతారు. దావీదు అంతా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎంత క్రయము చెల్లించవలసిన, ఎంత కష్టమైనా దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి నువ్వు విరోధముగా లేవకూడదు. లేస్తే పతనము వాటిమి తప్ప నీ జీవితంలో సక్సెస్ ఉండదు. దావీదు ఓటమికి, దావీదు పతనానికి, దావీదు నష్టానికి కారణం
ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలీలైన దేవుని సైన్యానికి విరోధంగా నిలబడ్డాడు. రెండో నష్టం దినవృత్తాంతముల 13వ అధ్యాయం, మీరు తెరవద్దు, 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటి? మందసమును తెచ్చే విషయం. ఏంటమ్మా? మందసమును తెచ్చే విషయం. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు, కానీ ఏనాడు మందసం గురించి ఆలోచించలేదు. కానీ దావీదు రాజు అయిన వెంటనే ఆయన తలంపు ఏంటంటే, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూషలేం? నేను దేవదారు మ్రాణులతో చేయబడిన సరంబి వేసిన ఇండ్లలో నేను నివసిస్తున్నాను, నా దేవుడేమో గుడారాల్లో నివసిస్తున్నాడు. నేను ఎలాగూ ఈ మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలి. ఆశ మంచిదే, కానీ పద్ధతి మంచిది కాదు. పద్ధతి ఏంటి? సంఖ్యాకాండం 4:15, సంఖ్యాకాండం 7:9లో దేవుని ఆజ్ఞ ఏంటంటే, దేవుని మందసాన్ని లేవీయుల్లోని కహతీయులు అనే వాళ్ళు వారి భుజాల మీద మోసుకొని వస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుని పని విషయంలో దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దేవుని పని విషయంలో దేవుని పని దైవిక విధానంలో చేయటం క్షేమం. అర్థమవుతుందమ్మా? దేవుని పని దేవుని విధానంలో చేయటం క్షేమం. దావీదుకు మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ ఫిలిస్తీయుల మధ్యలో ఉన్నాడు కదా, ఫిలిస్తీయుడిలా మారిపోయాడు. ఫిలిస్తీయుల తాలూకు ఆలోచనలు వచ్చాయి. ఘనంగా చేయాలనుకున్నాడు. కొత్త బండి మీద దేవుని మందసాన్ని గొప్ప ఊరేగింపుతో తీసుకురావాలి అనుకున్నాడు. ఇది ఎవరి ప్లాన్? ఇది దావీదు యొక్క సొంత ప్లాన్. మరి దేవుని ప్లాన్ ఏంటి? లేవీయుల్లో కహతీయులు మోయాలి. ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి? అర్నోను కళ్ళం దగ్గర ఏమైంది? ఎద్దుకు కాలు జారింది, మందసం కింద పడిపోబోయింది. ఉజ్జా సపోర్ట్ చేశాడు, ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు. మరి 15వ అధ్యాయంలో జరిగింది ఏంటి? అక్కడ కూడా దేవుడు మరలా కళ్ళం దగ్గరికి దావీదుని తీసుకొచ్చాడు. ఈ కళ్ళం దగ్గర దావీదుకు బుద్ధి రావాలా? ఒకప్పుడు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. ఇప్పుడు జనాల్ని లెక్కించమంటున్నాడు. ఎక్కడ? అరౌనా కళ్ళం దగ్గర. ఎందుకు ఒక మాట నేను చెప్పనా? ఈ అరౌనా ఎవరు? ఈ అరౌనా ఎవరంటే యెబూసీయుల సంతతి వారు. ఇప్పుడు యెరూషలేము 4 కొండల మీద కట్టబడింది కదండి. అందులో ఒక కొండ పేరు సియోను కొండ. ఆ సియోను కొండలో ఎవరు నివసించేవాళ్ళంటే యెబూసీయులు నివసించేవాళ్ళు. యెబూసీయులను పూర్తిగా వారిని నాశనం చేసి ఆ స్థలము యెరూషలేముగా మార్చబడింది. అందుకే సియోని గీతాల్లో యెబూసీ యెరూషలేమదే అనే పల్లవి మనం చూస్తాం. అయితే మరి ఇక్కడ మరి యెబూసీయుడు ఎలా వచ్చాడు? చాలాసార్లు మనకు అనుకూలమైన తప్పుల్ని ఉంచుకుంటాం, అననుకూలమైనవి విడిచిపెట్టేస్తాం. ఇక్కడ రెండవసారి దేవుడు దావీదుని కళ్ళం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ కళ్ళము అనగానే మనకేం గుర్తొస్తుంది? ధాన్యం కానీ యవలు కానీ ఇవన్నీ ఏం చేస్తారండి? రమేష్ చెప్పాలి. ఏం చేస్తారు? గాలికి పడతారు. గాలికి పట్టినప్పుడు ఏం జరుగుతుంది? పొట్టు చెత్త ఎగిరిపోతుంది, గింజలు ఉంటాయి. కళ్ళంలో జరిగే మొదటి కార్యం ఏంటి అని అంటే పొట్టును గింజల్ని వేరు చేస్తాడు. చూడండి, దావీదును దేవుడు 2 సార్లు కళ్ళములోనికి తేవటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే దావీదులో ఏదో పొట్టు మిగిలింది, అది వేరైతే గాని దేవుడు దావీదును దీవించలేడు. మొదటిది, దావీదు పద్ధతి బాగలేదు. దేవుని పద్ధతిలోనికి వస్తే గాని దేవుడు దీవించలేడు. మూడో దావీదు పాపం ఏంటి అనంటే 2 సమూయేలు 11వ అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధము చేయాల్సిన సమయంలో దావీదు ఎక్కడ తిరుగుతున్నాడు?
మిద్దె మీద. ఈరోజు 31st నైట్ దేవుని సన్నిధిలో ఉండాల్సిన దేవుని బిడ్డలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఏ పని చేయవలసిన టైంలో ఆ పని చేయాలి. సంవత్సరంలో ఆఖరి దినం, సంవత్సరంలో మొదటి దినం దేవుని సన్నిధిలో గడిపే దానికంటే నీకు సౌభాగ్యం, భాగ్యం ఇంకేముంది? దావీదు మేడ మీద ఏం చేస్తున్నాడు? పహారా చేస్తున్నాడు. ఏం చూశాడు? ఇదంతా మనకు తెలిసిందే. ఒక స్త్రీ స్నానం చేయుచుండగా చూశాడు. ఏం చేశాడు? ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాడు. ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది? షీ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్. ఆమె వేరొకని భార్య. అలాంటప్పుడు తన ప్రయత్నాన్ని విరమించుకోవాలా లేదా? బెత్షెబా అందం ఊరియా సొంతం, దావీదు ఎవడి మధ్యలో? దావీదు ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాడు, ఆమెను తెప్పించుకున్నాడు. ఊరియాకి అడగకుండానే సెలవిస్తా ఉన్నాడు. ఎంత నమ్మకస్తుని పొట్టను పెట్టుకున్నాడు. దీని అంతటికి రీజన్ ఏంటో తెలుసా? వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళాలి, దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. అంటే ఆ ఫలితంగా బిడ్డ చనిపోయాడు, భార్య బాహాటంగా పాపం చేసేటట్లయింది. దావీదు జీవితంలో అట్టర్ ఫెయిల్యూర్డ్ ఫ్యామిలీగా మిగిలిపోయింది. కారణం ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీని పాడు చేశాడు కనుక. ఇది దావీదు చేసిన 3వ పాపం. ప్రియమైన వారులారా, దావీదు చేసిన 4వ పాపం ఏంటి అంటే, ఇవన్నీ నేను తీసుకెళ్ళడం నా ఉద్దేశం కాదు, కానీ ఎన్నెన్ని మిస్టేక్స్ దావీదు చేశాడు. అయితే మొదటి మిస్టేక్ చేసినప్పుడు తన పద్ధతి మార్చుకున్నాడు, దేవుడు మాట్లాడాడు. రెండో మిస్టేక్ చేసినప్పుడు ఏం చేశాడు? పొట్టును తొలగించుకోవటానికి ఇష్టపడ్డాడు. 3వ మిస్టేక్ చేసినప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. 4వ మిస్టేక్ ఏంటి? సిక్లగు అంటే ఫిలిస్తీన్ల పక్షాన చేరి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటం. ఇప్పుడు దావీదు ఏ చుట్టుకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నాడు. దావీదు జీవితంలో దేవునికి నచ్చింది, సౌలు జీవితంలో దేవునికి నచ్చంది ఏంటో చెప్పమంటారా? దావీదు లైఫ్లో ఇలాగ చూసుకుంటే చాలా 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 మిస్టేక్స్ ఉన్నాయి, అవునా కదా? సౌలులో ఉన్నది ఒకే ఒక మిస్టేక్, ఏంటంటే గర్వం. ఏ మిస్టేక్ అమ్మా? ఈ గర్వము అనేది దేవదూతగా ఉన్న సైతానుణ్ణి దయ్యంగా మార్చేసింది. గర్వంతో నిండిన ఒక క్షణం. నాశనమునకు ముందు గర్వము, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు ఉంటుంది. మరి దావీదు పాపం చేసినప్పుడల్లా దైవజనులు వచ్చి నువ్వే 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 అంటే దావీదు వెంటనే నేను కాను అని అనలేదు. వెంటనే విరిగి నలిగిపోయి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఏడ్చి, దేవా టెస్ట్ మీ, ఎగ్జామిన్ మీ, నన్ను పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే దావీదు ఏడ్చాడో, ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడ్డాడో, దేవుడు దావీదు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. డేవిడ్ రికవర్డ్ ఆల్. నీ జీవితంలో 2024 సంవత్సరంలో ఏవి పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో వాగ్దానం ఏంటి అని అంటే, మిడుతలు, చీడ పురుగులు, పసర పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను. పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నావు, నష్టపోయినవన్నీ నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు.
మూడవదిగా ఇదిగో రండి, నేను ముగిస్తున్నాను, త్వరగా వెళ్తున్నాను. 21:5 ప్రకటన గ్రంథం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు సమస్తమును ఈ 2025 సంవత్సరంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. పోగొట్టువన్నీ సమస్తము సంపాదించుకున్నారు. సంవత్సరములు తినివేసిన పంటను మరలా పొందుకుంటాం. మూడోది, నూతన కార్యము దేవుడు మన మధ్యలో చేయబోతున్నాడు. నూతన కార్యం, నూతన కార్యాలు 4 విషయాలు గుర్తుంచుకోండి. 1, నూతనమైన మార్గం దేవుడు ఈ 2025 సంవత్సరంలో మనకు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఏంటో తెలియదు నాకు. న్యూ వే. యెహోషువకి దేవుడు అంటాడు, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, న్యూ వే. బిలాము నడిచిన త్రోవ కాదు, అది రాంగ్ వే. మిరియాము నడిచిన త్రోవ కాదు, అది రాంగ్ వే. దేవుడు నూతనమైన త్రోవ మన జీవితంలో తెరవబోతున్నాడు. ఆయన త్రోవల్లో నడిస్తే ధన్యత, ఆయన త్రోవల్లో నడిస్తే మితిలేని క్షేమం. హల్లెలూయా. మీ మార్గములు నా మార్గములు వంటివి కావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మన మార్గాలు కనిపెడతాడు, మనం ఆయన మార్గాల్లో నడవాలి. ఎవరి మార్గాల్లో? దేవుని. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన త్రోవలు మన జీవితంలో తెరవబోతున్నాడు. రెండోది, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడేది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారులలో నదులు అంటే అరణ్యములో త్రోవ, ఎడారులలో. దేవుడు చేసే నూతన క్రియ ఎలా ఉంటుందంటే, అరణ్యములో త్రోవ అసాధ్యం, ఎడారులలో నదులు పారడం అసాధ్యం. అంటే దేవుడు చేసే నూతన క్రియ ఏంటంటే, నీ జీవితంలో ఈ సంవత్సరం వరకు ఏదైతే అసాధ్యంగా ఉందో దాన్ని దేవుడు తన క్రియ ద్వారా సాధ్యపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 48:21. యెషయా 48:21. అరణ్యములో నీళ్లు ఉపక చేశాడు. దేవుడు తన ప్రజలకు అరణ్యములో బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆ రోజు మోషే కాలంలోనే శక్తిమంతుడా? నేడు శక్తిమంతుడు కాదా? అదే శక్తి, అదే పవర్, తక్కువ కాలేదు. ఆయన నూతన త్రోవను మనకు ఏర్పరచబోతున్నాడు. నూతనమైన క్రియలు, అసాధ్యాలు సాధ్యమవబోతున్నాయి. మూడోది, తెలియని మరుగైన కొత్త సంగతులు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు మనకు తెలియని సంగతులు, కొత్త సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో యెషయా 42:9, 48:6 ప్రకారంగా కొత్త సంగతులు దేవుడు తెలియజేయబోతున్నాడు. 2025 సంవత్సరం చివరికి యెషయా గ్రంథం 40 అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. అమ్మా, సోలిపోయావా? అనారోగ్యంతో ఉన్నావా? బలహీనరాలుగా ఉన్నావా? చాలా కష్టంలో ఉన్నావా? నూతనమైన బలం చెప్పండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏంటది? నీ కొరకు నూతనమైన మార్గాలు తెరుస్తాడు.
నీ కొరకు నూతనమైన క్రియలు జరిగిస్తాడు, అసాధ్యాలు సాధ్యాలుగా కొత్త సంగతులు తెలియజేస్తాడు, నూతనమైన బలాన్ని నీకు ఇస్తాడు. అందుకే హబక్కూకు ప్రభా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అని ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అది 1921 సంవత్సరం. అమెరికా దేశం గొప్ప ఆర్థిక మాంద్యం వచ్చింది. భారతదేశంలో నుండి ఒక యువకుడు అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీరు, అగ్రికల్చర్ ఇంజనీరు, 2 ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. చాలా సంపన్నమైన కుటుంబం. అక్కడ యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయనకి దేవుడు పరిచర్య చేయమన్న పిలుపునిచ్చాడు. ఈ యవనస్తుని యొక్క ఆశ ఏంటి అని అంటే, నేను బాగా సంపాదించి, డబ్బు బాగా సంపాదించి పేద పాస్టర్లకు సహాయం చేస్తాను అనుకున్నాడు. నీ డబ్బొద్దు, నువ్వే నాకు కావాలి అని అన్నాడు దేవుడు. మరి అమెరికాలో పోషించబడాలి, చాలా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ టైంలో ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఆ యవనస్తుడికి ఉండేటప్పుడు ఒక హోటల్లో చేరాడు. ఆ హోటల్లో ఆయనకు దొరికిన పని ఏంటంటే 100 మందికి ప్రతిరోజు వంట చేయాలి. ఎంతమందికమ్మా? వాళ్ళు రాయల్ ఫ్యామిలీ ఇండియాలో. అంటే పెట్లు కొలది, కేజీలు కొలది బంగారాలు, కనుచూపు మేరలో వారి పొలాలే, చాలా సంపన్నులు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ రుబ్బి అన్నీ ప్రిపేర్ చేసి వంట చేయాలి. వంట చేస్తున్నాడు. చేస్తుంటే ఉప్పు ఎంత వేయాలో తెలియదు, కారం ఎంత వేయాలో తెలియదు, ఎన్ని ఉల్లిపాయలు తరగాలో తెలియదు. అన్నింటికి ప్రభా ఉప్పు ఎంత వేయమంటావు, కారం ఎంత వేయమంటావు, పసుపు ఎంత వేయమంటావు అని అన్ని ప్రభువుని అడిగి ఆయన అలాగూ వంటను ప్రిపేర్ చేశాడు. ఈయన ఎప్పుడైతే కుక్ అయ్యాడో మొత్తం ఏ రోజు వాళ్ళకి మిగిలేదు కాదట భోజనం. దేవుడు అంత రుచికరంగా చేసేసాడు. ప్రభా ఏమాత్రం పని ఇచ్చినందుకు నీకు వందనాలని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆ టైంలో ఒక ఆయన ఆ హోటల్కి భోజనంకి వచ్చాడు. అంటే ప్రభు ఏమో సేవ చేయమని పిలుస్తున్నాడు, సేవ ఎలా చేయాలో ఆయనకి తెలియట్లేదు. హోటల్కి వచ్చాడు. నేను ఎంత రుచికరమైన భోజనం ఈ అమెరికా దేశంలో ఎక్కడ కూడా తినలేదు. నువ్వు ఎప్పుడైనా ఇండియా వస్తే ఫలానా దగ్గర బొంబాయిలో నేను ఉంటాను, నన్ను కలువు అని అన్నాడు. అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. దేవుని సేవ ఆయన్ని బలవంతం చేసింది. అమెరికా దేశాన్ని విడిచిపెట్టి బొంబాయి పట్టణంలో కాలు మోపాడు. తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు. నాన్న, యేసు ప్రభు గురించి చెప్పొద్దురా, మన కుటుంబస్తులు భయంకరమైన వ్యక్తులు, వాళ్ళు మనల్ని బతకనివ్వరు, నువ్వు రహస్యంగా ప్రభువును సేవించు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి, యేసు ప్రభువు నా ఊపిరి తీయకుండా మనిషి ఎలా బ్రతకలేడో, యేసయ్య గురించి ప్రార్థించకుండా ప్రకటించకుండా నేను బ్రతకలేను. చివరికి వాళ్ళు సిక్కులు ఆ తండ్రి తన తలపగా తీసి కొడుకు కాలు దగ్గర పెట్టాడు. అంతకంటే బ్రతిమలాడడం ఇంకేముండదటండి సిక్కుల్లో. తండ్రి తన తలపాగా తీసి కొడుకు కాలు దగ్గర పెట్టాడు. అంటే నీ కాళ్ళకు మొక్కుతున్నాను రా అన్నట్లు. అయినా ఈయన హృదయం కరగలేదు. తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు. దేవుని మాట వినవలను కదా. అప్పుడు దేవుడు గుర్తు చేశాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడు శాపగ్రస్తుడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. వాళ్ళు ట్రైన్ ఎక్కి తల్లి చూస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ బాధను చూడలేక ఈ యవనస్తుడు కోటంతా కన్నీటితో తడిచిపోయింది. దిక్కు లేదు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, చేరదీసేవాళ్ళు లేరు, ఆయన్ని పలకరించే వాళ్ళు లేరు. అలాంటి టైంలో బొంబాయిలో తిరుగుతున్నాడు. కరపత్రికలు పంచుతున్నారు, యేసయ్య ప్రేమ గురించి చెప్తున్నాడు. ఎవ్వరు కూడా ఒక కప్పు కాఫీ కూడా ఆయనకి ఇవ్వలేదు. గెడ్డలు పెరిగిపోయాయి. పార్కుల్లో పడుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న కోకో పౌడరు ఏ బోర్వెల దగ్గర చెరువులో కలుపుకొని తాగుతున్నాడు. అలాగూ పోషించబడుతున్నాడు. ఏ పార్కుల్లోనో పడుకుంటున్నాడు.
ఒకరోజు మెరుపులాగా ఆలోచన వచ్చింది, ఈ బొంబాయిలో పలానా చోటకి రమ్మని ఒక ఆయన నన్ను పిలుపునిచ్చాడు కదా అని. కొన్ని రోజుల తరువాత ఒక సాధువులాగా ఆయన ఆహ్వానించిన స్థలంకి వెళ్ళాడు. నువ్వెవరు అని అంటే, నేను అమెరికా దేశం నుంచి వచ్చాను. చాలా మంచిదండి, ఈరోజు చాలా పెద్ద సభ జరగబోతుంది, అమెరికా నుంచి స్పీకర్ రావాలి, ఆయన కొన్ని కారణాల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అయితే ఈరోజు మీరే మెసేజ్ చెప్పాలి అని అన్నారు ఆయనకి. ఆయన నత్తివాడు, మాటలు సరిగా రాదు, ఏం చేయాలో తెలియదు. అయితే నేను చెప్తాను అన్న అంటే దేవుడు ఏమన్నాడు, ద్వారము తెరుస్తానన్నాడు. అప్పుడు ఆయన పొలాల్లోకి వెళ్ళిపోయాడు వాక్యం సిద్ధపడడానికి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సిద్ధపడుతూనే ఉన్నాడు. సాయంకాలం వచ్చేసరికి చావు కబురు చల్లగా తెలిసింది. స్పీకర్ వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు? స్పీకర్ వచ్చేసారు. నిరుత్సాహపడలేదు. అయితే స్పీకర్ అన్నాడు, మీరు ఏం చేశారు, మరి నేను రాననుకున్నారు కదా అంటే, ఒక ఆయనకి చెప్పామండి, టుడే ఆయనే ఈరోజు వాక్యం చెప్పాలి అని అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఏ వ్యక్తి అయితే ఈయన భోజన పదార్థాలు తిని ఇలాంటి రుచికరమైన పదార్థాలు నేను ఎప్పుడూ అమెరికాలో తినలేదన్నానే అన్నాడే, ఆయనే ఆ రోజు రాబోయే స్పీకర్. ఈ యవనస్తుడైన సేవకుని చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు నువ్వే మెసేజ్ చెప్పాలి. అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మెసేజ్ ఏంటో తెలుసా, ఎన్ ఓపెన్ డోర్, తెరవబడిన ద్వారం. ఎక్కడ ఉల్లిపాయలు మిరపకాయలు రుబ్బుతూ కుకింగ్ పని, దేవుని చిత్త ప్రకారంగా చేసే ఆ కుకింగ్ పని ద్వారా దేవుడు ఒక నూతన ద్వారము తెరిచాడు. చికాగోలో, ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు, లాహోర్లో, పంజాబ్లో, ప్రపంచమంతా సంఘాలు కట్టాడు. నేటికి 1,00,000 సంఘాలు కట్టాడు. ప్రపంచంలో ఏ మానవుడు చేయని పరిచర్య చేశాడు. ఆయన ద్వారా ఒక విశ్వవాణి కనబడుతుంది అని అంటే దానికి హెడ్ ఎమిల్ జబర్ సింగ్ గారు. ఆయన భగత్ సింగ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు. భక్త సింగ్ ఆడిటోరియం అని ఒకటి కట్టారు ఆయన. థియోడర్ విలియమ్స్, FMPB, అనేకమైన సంస్థలు, స్టూడెంట్ యూనియన్. ఈనోక్ గారు ఈజ్ ఆల్సో డిసైపుల్ ఆఫ్ బ్రదర్ భక్త సింగ్. ఆ యవనస్తుడే భక్త సింగ్. దేవుడు ఆయనకి తెరిచిన తలుపులు ఎలాగ తెరిచాడు? ఆయన మార్గాలను తెరిచే విధానం మన కన్నులకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడి నూతన సంవత్సరంలో నూతనమైన మార్గాలు నీ జీవితంలో తెరవబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన బలం నీకు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన సంగతులు నీకు నేర్పబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఎడల ఆశ్చర్యకరమైన నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించుచున్నాను. 2025వ సంవత్సరం దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పంటను తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఈ సంవత్సరం సంపాదించుకోబోతున్నావు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 3 మర్చిపోకండి. మీరు రియల్గా విశ్వాసంతో, దేవా ఈ 3 వాగ్దానాలు ఇచ్చారు, మా జీవితంలో నూతన కార్యం జరిగించు, మేము పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కృపనివ్వు. మిడుతులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు నాశనము చేసిన సంవత్సరముల పంటను మాకు మరలా ఇవ్వండి అని విశ్వాసంతో అడగండి. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకుందాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానములను బట్టి కమలక్క దేవుని స్తుతిస్తారు. అందరము దేవుని స్తుతిద్దాం.